హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసరికి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేనైతే ఒకప్పుడు నా ఫేస్ గురించి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకప్పుడు నాకు అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నా మొహం అనేది ఒక సైడ్ మొత్తం అయితే బాగా కాలిపోయింది. ఇప్పుడైతే చూసారు కదా నా ఫేస్, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చూడండి, ఎక్కడ మచ్చలు అనేది అయితే ఎక్కడ లేవు. మొహం అంతా అయితే క్లీన్గా ఉంది. చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే నా పాత ఫోటో ఒకటైతే చూపిస్తాను. చూడండి, అప్పుడు ఫేస్కి ఇప్పుడు ఫేస్కి తేడా అనేది మీకే తెలుస్తుంది. నాకైతే నేను అసలు అనుకోలేదు అలా జరగద్దని, కానీ అనుకోకుండా జరిగింది. బట్ నా టైం బాగుండడం వల్ల ఏమైతే జరగలేదు నాకు. కానీ ఐబ్రోస్ కానీ చూడండి, వెంట్రుకలు కూడా మొత్తం అయితే కాలిపోయినాయి. అనుకోలేదు, కానీ మళ్ళీ నేను ఎంత అనుకోలేదు, అనుకోకుండా జరిగింది. నేను ఏం వాడినాను, ఎలా అయితే మళ్ళీ నాకు మునపటి కన్నా కూడా ఇప్పుడైతే నా ఫేస్ ఇంకా గ్లో అనేది వచ్చింది. అది ఎలా ఏంటి అనేది ఈరోజు అయితే మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసరికి ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదండి, నాకు ఉపయోగపడింది కాబట్టి నేనైతే చేస్తున్నాను. నో స్క్రాచ్. ఇది వచ్చేసరికి మీకు అందరికి తెలిసే ఉండొచ్చు, తెలియకపోవచ్చు, నాకైతే తెలియదు. కానీ నాకు ఉపయోగపడింది కాబట్టి అయితే నేనైతే మీకు మళ్ళీ దగ్గర పెట్టి అయితే చూపిస్తున్నాను. చూడండి, నో స్క్రాచ్. నేను వాడింది ఇదేను. ఇది వచ్చేసరికి ఏంటంటే నైట్ టైం అయితే పూసుకోవాలి. ఇది అందరికీ పడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే పడింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే వాడాలి అనుకున్న వాళ్ళు వచ్చి ముందుకైతే చెక్ చేసుకోండి. కొంచెం చేతులకు కానీ ఏదైనా కొంచెం పూసుకొని చూడండి. మీకు కానీ పూసుకున్న 5 నిమిషాల కల్లా అంతా బాగుంది అనుకుంటే అయితే వాడచ్చు. లేదనుకుంటే కొంచెం అలర్జీ గుజ్జీలాగా దొడ్డగా అనిపించినా సరే వెంటనే సబ్బేసి అయితే కడిగేసుకోండి. ఇది వచ్చేసరికి నైట్ టైం కొద్దిగా తీసుకొని మొహం అంతా అయితే బాగా పూసి మసాజ్ లాగా అయితే చేయాలి. మసాజ్ లాగా చేసి పడుకొని ఉదయం నిద్ర లేవగానే సోప్ వేసి అయితే మనం మొహం కడిగేసుకోవచ్చు. అది ఏ సబ్బు అయినా పర్వాలేదు. నేనైతే అలాగే చేశాను. ఏ సబ్బు అయినా వారం కల్లా అయితే నాకు అనేది రిజల్ట్ అనేది అప్పుడే కనిపించింది. నాకు అనేసరికి మచ్చలు అనేది నలుపు మచ్చలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉండేసరికి నేను అక్కడి వరకు ఎక్కువగా పూసిన క్రీము పూసేసరికి ఏంటంటే నాకు అక్కడి వరకు మరీ తెల్లగా అయిపోయింది. కొరవంతా వచ్చేసరికి ఏంటంటే కొంచెం నలుపుగా అయిపోయింది. అంటే అది వరకు కొంచెం కలర్ ఎక్కువ అనిపించింది, కొంచెం అంటే పొడలాగా వచ్చేసింది అనమాట నాకు. సరే ఇంకా ఇట్లా కాదని చెప్పి ఒక వారం రోజులు అయితే ఆపేసాను ఏం పూయకుండా. తర్వాత అయితే కొంచెం అయితే తగ్గింది. తర్వాత నేను ఏం చేసాను, కొంచెం తీసుకుంటూ మొహం అంతా బాగా అప్లై చేశాను. మసాజ్ లాగా చేసేసరికి అయితే నాకైతే పూర్తిగా తగ్గిపోయింది. మీకైతే మీదైతే ఫోటో అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి. అది వచ్చేసరికి ఏంటంటే ఆ వీడియో వచ్చేసరికి కూడా నేను ఇది వాడిన 10 రోజుల తర్వాత తీసిన ఫోటో అండి. ఇది వాడిన 10 రోజుల తర్వాత తీసిన ఫోటో అది. నేను ఫస్ట్ నా ఫేస్ కాలంగానైతే ఫోటో అయితే తీసినాను. అదైతే ఉండి లేదు, మరి నా కొడుకు అయితే అసలు ఉండి లేదు, అసహ్యంగా చూడన్నాడు. కానీ మొహం అంతా అయితే మరి అలా అయిపోయింది. అసలు అనుకోలేదు. అప్పటికి ఇప్పటికి నా ఫేస్ అనేది చాలా అంటే చాలా మార్పు వచ్చింది. అసలు నేనే నమ్మలేకపోయినాను ఎంత వస్తుందని. నేను ఇదైతే చేశాను. ఎక్కడైనా సరే నల్ల మచ్చలు ఉన్నాయి, డార్క్ కానీ ఇంకెక్కడైనా సరే మచ్చలు ఉన్నాయి, ఇదైతే వాడండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే పనిచేసింది. నా స్కిన్కి వచ్చేసరికి, అది మీ స్కిన్కి వచ్చేసరికి అయితే కొంచెం అయితే ముందైతే చూడండి, పక్కన ఏదైనా చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ చూసి ఏమి మీకు ఎలర్జీ లేదనుకుంటే మాత్రం ఇది ఫేస్కి అయితే వాడండి. ఇది వచ్చేసరికి ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. ఇది వచ్చేసరికి ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదండి. నాకు ఉపయోగపడింది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. నాలాగా ఇంకెవరికన్నా ఉన్నా చేసినా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అనేసరికి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అంతకుమించి అయితే ఏం లేదు. నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఏం లేదు, ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని అయితే ప్రతి కూర్చొని వీడియో అయితే చేస్తున్నాను అంతేను. మీకైనా ఉపయోగపడుతుంది అనేది నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.